నమస్తే అండి. కాంప్లెక్స్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ అండి ఇది. ఎనాలిటిక్ ఫంక్షన్. సో ఎనాలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ f of z is said to be analytic at a point z is equal to z0 if it is differentiable at z0 in the neighborhood of z0 and attains a unique value. Differentiable అవ్వాలి. Differentiable అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. A function is said to be differentiable if limit z tends to z0 f of z minus f of z0 by z minus z0 ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఆల్సో యూనిక్ వాల్యూ అవుతుంటే అప్పుడు దాన్ని ఆ ఫంక్షన్ ఏమంటామంటే డిఫరెన్షియబుల్ అంటాం. ఓకే, సో ఎనాలిటిక్ అవ్వాలంటే ఫస్ట్ అది డిఫరెన్షియబుల్ అవ్వాలి ఎట్ z0 ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ z0 అండ్ అటైన్స్ ఏ యూనిక్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. దెన్ ద ఫంక్షన్ f of z is said to be ఏ ఎనాలిటిక్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్, if a function is analytic at each and every point in a region R, then it is analytic in the region R. ఎవ్రీ పాయింట్ దగ్గర ఒక రీజియన్ తీసుకుంటే ఎవ్రీ పాయింట్ దగ్గర అనలిటిక్ అవుతుంటే ఆ ఫంక్షన్ని ఇన్ ద రీజియన్ ఆర్ టోటల్ రీజియన్లో అనలిటిక్ అంటాం. ఓకే, ఆర్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆర్. ఓకే, సో ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ రీజియన్ ఆర్, దెన్ ఇట్ ఈజ్ అనలిటిక్ ఇన్ ఏ రీజియన్ ఆర్ ఇన్ ద డొమైన్ ఆర్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర అవుతుంటే టోటల్ రీజియన్లో అనలిటిక్ అవుతుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్, ఏ ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి రెగ్యులర్ ఇఫ్ ఇట్ ఈజ్ అనలిటిక్ ఇన్ ద హోల్ కాంప్లెక్స్ ప్లేన్. ఒక కాంప్లెక్స్ ప్లేన్ తీసుకుంటే ఒక కాంప్లెక్స్ ప్లేన్లో అనలిటిక్ అవుతుంది అనుకోండి. ఓకే, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ రెగ్యులర్ అంటే ఒక కాంప్లెక్స్ ప్లేన్లో గనక ఆ ఫంక్షన్ అనేది అనలిటిక్ అవుతుంటే, అంటే అనలిటిక్ మీన్స్ డిఫరెన్షియబుల్ అవుతుంటే ఎట్ z0 అండ్ అటైన్స్ యాజ్ యూనిక్ వాల్యూ కనుక ఎగ్జిస్ట్ అవుతుంటే దాన్ని అనలిటిక్ అంటాం. ఓకే, ఒక కాంప్లెక్స్ ప్లేన్లో కనుక అవుతుంటే దాన్ని ఏమంటామండి, ఆ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ రెగ్యులర్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ ఏ ఫంక్షన్ ఈజ్ టోటల్ ఎంటైర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామండి, ఎవ్రీవేర్ టోటల్ రీజియన్ అంతా కూడా. ఇక్కడైతే ఓన్లీ కాంప్లెక్స్ ప్లేన్లోనే అనలిటిక్ అవుతుంటే దాన్ని రెగ్యులర్ అంటాం. అలా కాక ఎవ్రీవేర్ అనలిటిక్ అవుతుంటే దాన్ని ఏమంటామండి, ఎంటైర్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో అనలిటిక్ ఫంక్షన్, రెగ్యులర్ ఫంక్షన్, ఎంటైర్ ఫంక్షన్. ఓకేనండి, క్లియర్. నెక్స్ట్ నోట్ పాయింట్స్ అండి. Every polynomial function is continuous and differentiable everywhere and hence it is called an entire function. Continuous differentiable అవుతుంటే every polynomial, then it is called as an entire function. Okay, so next, 1 by z is not analytic at z is equal to 0 and the rest it is analytic. ఓకే అండి, 1 by z అనేది అనలిటిక్ అవ్వదు ఎక్కడ z is equal to 0 దగ్గర, బట్ ది రెస్ట్ ఈజ్ అనలిటిక్. నెక్స్ట్, if f of z is equal to real of అంటే రియల్ వాల్యూ x ప్లస్ ఐ వాల్యూ రియల్ వాల్యూ x కదా, సో రియల్ ఆఫ్ x అయితే దెన్ f of z ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆరిజిన్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్, f of z ఈజ్ ఈక్వల్ టు mod z స్క్వేర్, దెన్ f of z ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆరిజిన్. ఓకే, f of z ఈజ్ ఈక్వల్ టు mod z స్క్వేర్ అవుతుంటే దెన్ f of z ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆరిజిన్. ఓకే, ఈ పాయింట్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అవుతాయండి, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్, కాచి-రీమాన్ థీరం. ఓకే, కాచి-రీమాన్ థీరం. సో ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎ ఫంక్షన్ f of z is equal to u plus iv are the first order derivative exist and continuous and differentiable. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ అది ఈ రెండు ఈక్వేషన్స్ని ఏమంటామండి, కాచి-రీమాన్ ఈక్వేషన్స్ అంటాము. సో ఈ రెండు ఈక్వేషన్స్ను కనుక సాటిస్ఫై చేస్తుంటే దెన్ ద ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి అనలిటిక్ అంటాం. ఓకే, అనలిటిక్ ఫంక్షన్ అవ్విందా లేదా అని మనం ఒక ఫంక్షన్ని మనం చెక్ చేయడానికి ఈ టూ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలి అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎగ్జిస్ట్ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి.
సో నెక్స్ట్ అలాగే కంటిన్యూస్ అవ్వాలి, డిఫరెన్షియబుల్ అవ్వాలి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మాత్రం సాటిస్ఫై చేయాలి. ఓకే, సో డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో వి బై డో ఎక్స్. ఓకే, సో ఈ టూ ఫంక్షన్స్, these two equations are called Cauchy-Riemann equations. CR equations అని కూడా అంటాం. CR equations does not guarantee for the differentiability of a function. ఈ టూ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేసినంత మాత్రాన అవి డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ది ఫంక్షన్ అవుతున్నాయని కాదు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఫంక్షన్ డస్ నాట్ సాటిస్ఫై సిఆర్ ఈక్వేషన్స్ దెన్ ఇట్ ఈస్ నాట్ అనలిటిక్. సో దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ ది చెకింగ్ ఈక్వేషన్స్ అనమాట ఫర్ ది ఫంక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ అనలిటిక్ ఆర్ నాట్. ఓకే, సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ అండి, డెరివేటివ్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈజ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో వి బై డో ఎక్స్. ఓకేనండి, సో దీని యొక్క డెరివేటివ్ అనమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో వి బై డో ఎక్స్. ఓకే, ఇట్ ఈస్ ద జనరల్ ఫామ్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే అది మనకి ఎంత అవుతుందండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై. సో ఈ రెండు యూలే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై ప్లస్ ఐ డో వి బై డో ఎక్స్. ఓకే అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలో. ఓకే, దిస్ ఈజ్ ద if f of z is an analytic function, the derivatives की equations. ఇది డైరెక్టే డో యూ బై డో ఎక్స్ ఐ డో వి బై డో ఎక్స్ అండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అంతే వస్తుంది కదండి. సో ఇక్కడ మాత్రం యూ దగ్గర మాత్రం మైనస్ వస్తుంది, వి దగ్గర ప్లస్ వస్తుంది. ఓకే, సో వి డో వి బై డో వై. సో కొంచెం జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిఆర్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్. సో డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ డో వి బై డో తీటా. సో పోలార్ ఫామ్లో అయితే డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ డో వి బై డో తీటా అండ్ డో యూ బై డో తీటా పరిస్తే మైనస్ ఆఫ్ ఆర్ ఇంటూ డో వి బై డో ఆర్. ఓకే అండి, డో యూ బై డో తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ డో వి బై డో తీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటి మీదే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఇఫ్ ఎయిదర్ రియల్ ఆర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ గివెన్. సో అనలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తామండి. ఇఫ్ యూ కానీ వి కానీ ఇస్తే ఎట్లా, దానికి ఒక వర్కింగ్ రూల్ ఉంది. సో వర్కింగ్ రూల్ ఈజ్ ఫస్ట్ లెట్ యూ ఈజ్ గివెన్, యూ ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ. సో ముందు చెప్పుకున్నాం కదండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ చెప్పుకున్నాం. దట్ ఈస్ డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టాలి అండ్ వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ వస్తుంది. దట్ ఈస్ φ1 ఆఫ్ జెడ్ ప్లస్ ఐ φ2 ఆఫ్ జెడ్ వస్తుంది. ఈ రూల్ ఏమంటామంటే మైలిన్ థామ్సన్ మెథడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు జెడ్ బోత్ సైడ్స్. నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ వస్తుంది యూ ప్లస్ ఐవి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. యూ ఇచ్చారండి ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఫస్ట్ లెట్ యూ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో డో యూ బై డో ఎక్స్. సో డో యూ బై డో ఎక్స్ ఎంత అవుతుందండి, 2x. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ ఐ డో యూ బై డో వై. డో వై ఎంత, మైనస్ 2y. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఐ 2y అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. థర్డ్ స్టెప్ ఏంటి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి, 5 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు z. సో ఇంటిగ్రేట్ f dash of z dz is equal to integrate 2z dz. సో 2 బయటకు వస్తే z స్క్వేర్ బై 2. సో z స్క్వేర్ బై 2. ఓకే, క్యాన్సిల్ అవుతుంది. z అంటే ఏంటంటే మనకి x ప్లస్ ఐవై. సో హోల్ స్క్వేర్, x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2i xy మైనస్ వై స్క్వేర్, ఐ ఇంటూ ఐ మైనస్ 1 కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy. సో దిస్ ఈజ్ యూ ప్లస్ ఐవి. సో యూ ఈజ్ ఎంత అవుతుందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. అండ్ వి ఈజ్ ఎంత అవుతుంది, 2xy అవుతుంది. సో దట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద అనలిటిక్ ఫంక్షన్. ఓకేనండి, ఒక యూ ఇస్తే కనుక మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ అనలిటిక్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేద్దాం. సో నెక్స్ట్ అండి, if the value of the imaginary part of an analytic function is e power x sin y, then the real part is. సో ఏమి ఇచ్చాడు మనకి, ఇమాజినరీ పార్ట్ ఇచ్చాడు, దట్ ఈస్ యూ ప్లస్ ఐవీలో ఇమాజినరీ పార్ట్ ఏంటండి వి. సో వి ఇచ్చాడు, కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫస్ట్ స్టెప్ దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ వీలో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై మైనస్ ఐ డో వి బై డో ఎక్స్. సో ఫైండ్ అవుట్ చేయండి, డో వి బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. సో డో వై కాబట్టి ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై. ఓకే, నెక్స్ట్ విత్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్, ఈ పవర్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ సైన్ వై కాన్స్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇది వచ్చింది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ ఏం చేయాలండి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇందాక వర్కింగ్ ప్రిన్సిపల్లో నేర్చుకున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుందండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 0 అవుతుంది. సో ఈ టర్మ్ ఉండదు, కాస్ 0 1 అవుతుంది. కాస్ 0 ఎంత అండి, 1 అవుతుంది. ఈ పవర్ ఎక్స్లో ఈ పవర్ జెడ్, సో ఈ పవర్ జెడ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. సో ఇంటిగ్రేట్ చేస్తున్నాను, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ dz. సో అప్పుడు ఏమవుతుందండి, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఈ పవర్ జెడ్ ఇది ఇంటిగ్రేషన్ ఈ పవర్ జెడ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ పవర్ జెడ్. జెడ్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటాను నేను, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై కింద రాసుకుంటున్నాను. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కింద రాసుకోవచ్చు కదా. సో కాస్ వై ప్లస్ ఐ సైన్ వై. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఈ పవర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. సో మనకేమి ఇచ్చాడు, ఈ వి దీని ఏ ఫామ్లో వచ్చిందండి, యూ ప్లస్ ఐవి ఫార్మేట్లోకి వచ్చింది. గివెన్ మనకి ఏమి వచ్చాడు, ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఇచ్చాడు, దట్ ఈస్ వి ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. ఓకే, సో నెక్స్ట్ అండి, if u is equal to x cube minus 3xy square f of z ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబిసిలో ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎంత అవుతుందండి, డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ. ఫైండ్ అవుట్ చేయండి, పాజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ ఆఫ్, ఓకే, minus of I into minus 3, okay,
సో డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దీనికి డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అదేమవుతుందండి 3x² మైనస్ ఎక్స్ ఉంది కదండి, ఎక్స్ తీసేస్తే మనం 3y² అవుతుంది. ఓకే, 3y². ఓకే, మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. ఇందులో వై లేదు, ఇందులో వై ఉంది. సో మైనస్ ఆఫ్ 6xy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3x² మైనస్ 3y² ప్లస్ ఐ 6xy అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? పుట్ x ఈజ్ ఈక్వల్ టు z అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ f డాష్ ఆఫ్ z ఏమవుతుందండి x0 xz అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3z² y0. సో ఇది 0, ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే f డాష్ ఆఫ్ z ఈజ్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3z² dz అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 ఇంటూ z³ అవుతుంది. సో దిస్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుందండి మనకి f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి z³ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి, సో ఇఫ్ u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2xy మైనస్ y², దెన్ f ఆఫ్ z అడిగాడు. సో దీనికి సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ అసలు f ఆఫ్ z అంటే మనం ఎలా తీసుకుంటామండి? u ప్లస్ iv కింద తీసుకుంటాం. ఓకే, సో i ఇంటూ f ఆఫ్ z ఫైండ్ అవుట్ చేయండి. సో i ఇంటూ f ఆఫ్ z ఏమవుతుందండి? iu మైనస్ i ఇంటూ i ఏమవుతుంది? మైనస్ v అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. సో ఎంత అవుతుందండి అప్పుడు మనకి? సో f ఆఫ్ z అనేది కామన్ తీసుకుంటే ఇక్కడ 1 ప్లస్ i అవుతుంది. దెన్ అప్పుడు ఏమవుతుందండి? u ప్లస్ iu, ఓకే, ప్లస్ uv iv మైనస్ v అవుతుంది. సో ఐలు వీలు వైపు తీసుకొచ్చేస్తే u మైనస్ v ప్లస్ i ఇంటూ u ప్లస్ v. ఓకేనా, u ప్లస్ v ఇంటూ i ఇంటూ u ప్లస్ v అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ దీన్ని నేను ఎలా తీసుకుంటున్నానంటే, సో ఇది ఏమవుతుందండి? f ఆఫ్ z 1 ప్లస్ i అవుతుంది. ఓకే, సో దీన్ని నేను క్యాపిటల్ U అనుకుంటున్నాను, దీన్ని నేను క్యాపిటల్ V అనుకుంటున్నాను. ప్లస్ ఐ ఇమాజినరీ టర్మ్ కాబట్టి క్యాపిటల్ V అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి సాల్వ్ చేసుకొస్తాను. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? u మైనస్ v ఏమవుతుంది? ఒక రియల్ పార్ట్ అవుతుంది. ఇది ఏమవుతుందండి? ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో దీన్ని రియల్ పార్ట్ అనుకుని u ప్లస్ vని ఇమాజినరీ పార్ట్ అనుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. సో నెక్స్ట్ ఏం చేస్తానండి? దీన్ని క్యాపిటల్ f ఆఫ్ z అనుకున్నాను, దీన్ని క్యాపిటల్ U అనుకున్నాను, దీన్ని క్యాపిటల్ V అనుకున్నాను. సో మనకి గివెన్ ఏమి ఇచ్చారు? క్యాపిటల్ U ఇచ్చారు. సో దట్ ఈస్ ద రియల్ పార్ట్. సో దీనికి నేను విత్ రెస్పెక్ట్ టు ఈ f ఆఫ్ zకి విత్ రెస్పెక్ట్ టు u డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందండి? f డాష్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు డో u బై డో ఎక్స్ మైనస్ ఐ డో u బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మన క్యాపిటల్ U కాబట్టి దీనికి ఫస్ట్ నేను డో u బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో దానికి 2x మైనస్ 2y వచ్చింది. అట్లానే డో u బై డో వై ఫైండ్ అవుట్ చేశాను, అది మైనస్ 2y మైనస్ 2y మైనస్ 2x మైనస్ 2y వచ్చింది. సో దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో క్యాపిటల్ f డాష్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు డో క్యాపిటల్ U ఆఫ్ డో ఎక్స్ మైనస్ ఐ డో క్యాపిటల్ U ఆఫ్ డో వై ఇన్ టర్మ్స్ ఆఫ్ u. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈస్ 2x మైనస్ 2y మైనస్ i ఇంటూ మైనస్ 2x మైనస్ 2y. మైనస్ని కామన్ తీసేస్తే 2x మైనస్ 2y ప్లస్ i ఇంటూ 2x ప్లస్ 2y. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలండి? పుట్ x ఈజ్ ఈక్వల్ టు z అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ x ఈజ్ ఈక్వల్ టు z చేస్తే ఏమవుతుందండి? అప్పుడు f డాష్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు y టర్మ్స్ 0, ఈ టర్మ్ 0 అండ్ ఈ టర్మ్ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2z ప్లస్ i 2z.
ఓకే. సో 2z ప్లస్ ఐ 2z వచ్చింది. సో దీంట్లోంచి నేను 2 ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి, ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు dz ఈజ్ ఈక్వల్ టు 2z ప్లస్ ఐ 2z dz. సో దీంట్లోంచి 2 కామన్ తీస్తే 2ను z కామన్ తీస్తే 1 ప్లస్ ఐ dz అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జెడ్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఐ. సో 2 క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి, జెడ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ. సో ఓకేనండి, జెడ్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, జెడ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ మిగులుతుంది. ఓకే, సో మన క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ని మనం ఎంత తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు 1 ప్లస్ ఐ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ ఇంటూ జెడ్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ 1 ప్లస్ ఐ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి, జెడ్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ. ఫస్ట్ ఏం చేసామండి, యూ మైనస్ వి ఇచ్చాడు, మనం దాన్ని ఎలా చేసుకున్నాం, మనం ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, దాన్ని ఐతో మల్టిప్లై చేశాను. ఐతో మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమైందండి, ఐయు మైనస్ వి అయింది. దాని బోత్ ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఏమొచ్చిందండి, క్యాపిటల్ యూ అండ్ క్యాపిటల్ వి వచ్చింది. సో క్యాపిటల్ యూ అండ్ క్యాపిటల్ వి వచ్చాక నెక్స్ట్ మన ప్రాసెస్సే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ వచ్చిందాన్ని ఇంటిగ్రేట్ చేయడం, దెన్ వీ గెట్ ఎఫ్ ఆఫ్ జెడ్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. కొంచెం లెంగ్దీ ప్రాసెస్, కాకపోతే ప్రీవియస్ ప్రాసెస్సే. ఓకేనండి, సో క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి, మీరు చేయండి ఇవి. సో ఇఫ్ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 2xy దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్. సో ప్రీవియస్ క్వశ్చన్ లాగే, సో అది చేయండి మీరు. నెక్స్ట్, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 log x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ టాన్ px బై వై ఈజ్ అనలిటిక్ దెన్ p ఈజ్. సో అనలిటిక్ ఫంక్షన్ అయితే కనుక p ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే అనలిటిక్ ఫంక్షన్ అంటే సిఆర్ ఈక్వేషన్స్, దట్ ఈస్ కార్చీస్ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఈ రెండింటిని సాల్వ్ చేసి మీరు p ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, p-1 వస్తుందండి. సో మీరు చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఐ ఇంటూ బిఎక్స్ ప్లస్ సివై, బిఎక్స్ ప్లస్ సివై ఈజ్ అనలిటిక్. సో ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ కాచి రీమాన్ ఈక్వేషన్స్, దట్ ఈస్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో వి బై డో ఎక్స్. అది ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్ వస్తుందండి. సో ఇవి 2-3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.